నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏడేళ్లలో 7 రూపాయలు తీసుకురాలేదు. ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్య. చొప్పదండి సభ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఫ్లెక్సీ చిచ్చు. మేడిపల్లి సత్యం ఫోటో లేకపోవడంపై అభిమానుల ఆగ్రహం. చేవెళ్లలో అడ్వకేట్ స్వప్న దారుణ హత్య. నిరసన తెలియజేసిన న్యాయవాదులు. జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ఓట్ల అభ్యర్థన. ఇక వార్తలోని వివరాలు. బండి సంజయ్ కాగితాల్లోనే పులి అని, అభివృద్ధిలో మాత్రం కాదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని 13వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి కంజర్ల రేణుకకు మద్దతుగా ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు. కేసీఆర్ సమక్షంలో 10 ఏళ్ల కాలంలో గులాబీ జెండా నీడలోనే కరీంనగర్ అభివృద్ధి సాధించిందని చెప్పారు. 2014లో ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి 1000 కోట్ల నిధులు తెచ్చానని గుర్తు చేశారు. 7 ఏళ్లలో బండి సంజయ్ 7 రూపాయల పని కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. 420 హామీలతో అడ్డదారిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తులం బంగారం, మహిళలకు 2500, యువతులకు స్కూటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4000 ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ నార్దాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్ట్ వచ్చింది, మంచి మెజార్టీతో గెలుస్తున్నది. ఇవాళ కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందంటే మనం చేయబట్టయింది, గులాబీ జెండా వేయబట్టయింది. అప్పుడు నేను ఎంపీగా గెలిచినప్పుడు 1000 కోట్లు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసుకున్నాము. ఇవాళ బీజేపీ గెలిచింది, ఎంపీ బండి సంజయ్ 7 అయినా 7 రూపాయలు కూడా తీసుకురాలేదు. కాబట్టి ఈ అభివృద్ధి జరగనప్పుడు ఎందుకు ఓటు వేయాలని చెప్పి గెలిచి 2 సంవత్సరాలైంది. ఎట్లా గెలిచిండు? కొంచెం మెజార్టీతో గెలిచిండు. మన ఆడోళ్లకు నాకు అక్క చెల్లెలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ప్రతి కుటుంబంలో ఉంటారు. మీకు అందరికీ తెలుసు బంగారం పైన ఆడోళ్ళకి ఎంత మక్కువ అని. ఓ 10 లక్షల రూపాయలు ఈ చేతిలో పెట్టుకొని, తులం బంగారం ఈ చేతిలో పెట్టుకుంటే దేన్ని ముట్టుకుంటారు? బంగారాన్ని ముట్టుకుంటారు. 10 లక్షలకి 7-8 తులాలు వచ్చినా ముట్టుకోరు, కాగితాలు అనుకుంటారు. దృష్టికి తీసుకుపోయి పనిచేసినటువంటి వ్యక్తి కనుక అందరి మద్దతు కూడా ఆమెకు ఉన్నది. ఆమెను గెలిపించాలనేటువంటి అభిప్రాయం పార్టీకి ఉన్నది. సహకారమైనటువంటి కోరుతూ మరి నాకు మాట్లాడే అవకాశం ఆమెనే కల్పించింది, మాకు ఉన్నది. ఎందుకంటే నా ఆధ్వర్యంలో చేయలేదు కనుక అనేక ఉద్యమాలు, అనేక రాష్ట్రాలు, వంట వార్తలు, అనేక మీటింగ్లో పాల్గొన్నది కనుక. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో చొప్పదండిలో ఫ్లెక్సీల రగడ మొదలైంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాలకు దారితీసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డీసీసీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. మేడిపల్లి సత్యం చిత్రానికి చోటు దక్కకపోవడం పట్ల ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు వర్గీయులు, ప్రోటోకాల్ను విస్మరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లా నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరును మరోసారి బహిర్గతం చేసినట్లయింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఇందుకు నిరసనగా కరీంనగర్లోని జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులంతా కలిసి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని, వారి రక్షణకై అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ త్వరగా తీసుకురావాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. హత్యకు గురైన మహిళా న్యాయవాదికి తక్షణమే న్యాయం చేయాలన్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సభకు కరీంనగర్ నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. 11వ డివిజన్ కట్టారాంపూర్ నుండి చొప్పదండి మండలం గుమ్లాపూర్ సభాస్థలి వరకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లారు. మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి ఆకుల నర్మదా నర్సన్నలు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి బస్సును ప్రారంభించారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని, ప్రజలు స్వచ్ఛందంగా సీఎం సభకు తరలి వచ్చారని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని వినేందుకు సభకు వెళ్తున్నామని చెప్పారు. భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు, డివిజన్ వాసులు, మహిళలు పాల్గొన్నారు. ఎందుచేతనంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు, రైతు బీమా కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అట్లా చెప్పుకుంటూ పోతే మహిళలకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి, ఇవన్నీ ఎన్నో సంక్షేమ పథకాల కోసం, డెవలప్మెంట్, అభివృద్ధి కోసం మన ఉమ్మడి జిల్లాకు రావడం జరుగుతుంది. వారికి పెద్ద ఎత్తున మన 11వ డివిజను ఆకుల నర్మదా నర్సన్న అనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ కార్పొరేటరు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. వారికి స్వాగతం చెప్పడానికి, ఆ మీటింగు దాన్ని సక్సెస్ చేయడానికి, ప్రజల కోసమే ప్రజాపాలన ఉన్నది కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు తప్పకుండా వచ్చి వారందరూ కూడా వారి సందేశాన్ని మనం వింటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి రావడం జరుగుతుంది. అందు మూలంగా మన 11వ డివిజన్ నుండి మన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా డివిజన్ ప్రజలందరం ఈ సభను విజయవంతం చేయడానికి 11వ డివిజన్ నుండి బయలుదేరడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేయడానికి మేము బయలుదేరుతున్నాం. కరీంనగర్లోని 24వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమాగౌడ్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ టెంపుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వీర దేవేందర్ పటేల్ ఆధ్వర్యంలో 11 టెంకాయలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. వీర దేవేందర్ పటేల్ నాయకత్వంలో కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు కాంగ్రెస్ నాయకుడు భూమాగౌడ్ పార్టీ టికెట్ అందుకున్న సందర్భంగా వారిని అభినందించారు. పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పూర్తి మద్దతును ప్రకటించామని వీర దేవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి భూమాగౌడ్తో పాటు కాంగ్రెస్ అభిమానులు, మద్దతుదారులు పాల్గొని పార్టీ సేవకు అంకితభావంతో ముందుకొస్తున్నారని తెలిపారు. అలాగే వీర దేవేందర్ పటేల్ సూచన మేరకు గడప గడపకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి భూమాగౌడ్తో పాటు వీర దేవేందర్ పటేల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 24వ డివిజన్ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు వీర దేవేందర్ పటేల్, నేను కాంగ్రెస్ అభ్యర్థులుగా ఇద్దరం పోటీపడి నాకు తను సహకరించి నా గెలుపు కోసం కృషి చేయడానికి మేము ఇద్దరం కలిసి కదులుతున్న ఈ సమయాన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ, డివిజన్ అభివృద్ధి కోసం ఇద్దరం కలిసి పాటుపడతామని, ఎలాంటి పొరపచ్చలు లేకుండా కలిసిమెలిసి ఉంటామని, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని, కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి ఈ డివిజన్ లోపల మేమిద్దరం కృషి చేసి సాధిస్తామని చెప్పేసి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్న తరుణంలో మా 24వ డివిజన్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన మా
భూమగౌడన్న గారికి మంచి స్పందన ఉన్నది. 24 డివిజన్ ప్రజలందరూ మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఇలా ఎందరికో మా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ బెనిఫిషియర్సే మా డివిజన్లో ఎందరో ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో బెనిఫిషియర్స్ ఉన్నారు. వాళ్ళు వారితో పాటు ప్రజలు కూడా ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మనం అభివృద్ధి దిశగా సాగుతాం. అన్నీ కానీ మాకున్న సమస్యలు వీధి దీపాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, శానిటేషన్ వర్క్లు అయితేనేమి, ఏది చేసుకోవాలన్నా మేయర్ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ కావాలి. ప్రతి వార్డుకు డివిజన్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు ముందుకొచ్చి మంచి స్పందనతో మమ్మల్ని ఆశీర్వదించడానికి ఉన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి శివారులోని గుమ్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలువురు నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడమేంటని వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. ఉదయం పలువురు సిపిఎం నాయకులను అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ పాలన లాగానే నియంతృత్వ పోకడలతో ముందుకెళ్తుందని ఆరోపించారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులు చేయడమేనా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరని చెప్పారు. ఇలాగే నియంతృత్వ పోకడలతో ముందుకెళ్తే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుందని హెచ్చరించారు. జిల్లా కార్యదర్శి మిల్కూరి వసుదేవరెడ్డి, నగర కార్యదర్శి గుడికందుల సత్యంలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ మృత్యుంజయ మహాదేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వాన ప్రతులను ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. శివాలయం నిర్మించి నేటితో 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పురస్కరించుకుని శివాలయంలో ఉదయం 4 గంటల నుండి సుప్రభాతం, అభిషేకాలు, పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 18వ తేదీన గిరిజా మృత్యుంజయ మహాదేవుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరపబడుతుందని అన్నారు. అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. అలాగే ఈ ఏడాది సాయంత్రం భస్మాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు జిల్లా, మండలాల, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావు గుప్తా, నీటిపారుదల శాఖ డీఎస్సీ రాధాకిషన్, ఆలయ కమిటీ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రా, ఇరిగేషన్ ఈఈ సదయ్య, టింగో అధ్యక్షులు గంగారపు రమేష్, ఒంటెల ప్రసాద్, పోలు కిషన్, ఆర్థిక కార్యదర్శి బట్టు కరుణాకర్, రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ జక్కని శ్రీవాణి, కమిటీ సభ్యులు ధనలక్ష్మి, కరుణ, రాధ, భార్గవితో పాటు గిరిజ, సుహాసిని మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. పురాణాల్లో విన్నాము, మళ్ళీ అది జరిగింది ఎక్కడైనా ఉన్నదానంటే మన ఎల్ఎండి కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధాన ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయ ప్రాంగణంలో చాలా వైభవంగా 18వ తారీఖున జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ జరగాలి అని అంటే దీనికి కార్యకర్తల యొక్క ఆవశ్యకత ఉన్నది. ఆ గౌరీదేవి పక్షాన తరఫున భక్తులు చేసిన మహాదేవనామ జప కట్టాన్ని శివుడికి సమర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. పురాణ నిధి అనేటువంటి యాప్ను ఓపెన్ చేసి తద్వారా 100 కోట్ల మహాదేవనామ జపాన్ని ఈశ్వరునికి సమర్పణ చేయాలనే ఉద్దేశంతో 3 నెలల నుండి ప్రారంభమైనటువంటి దాంట్లో 45 కోట్ల దాకా భక్తులంతా కూడా మహాదేవనామ జపాన్ని బ్యాంకులో బ్యాలెన్స్ వేసినారు ఇప్పటిదాకా. ఇక మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో
దానికి 3-4 నెలలు కాకుండా శివరాత్రి నాడే మన కార్యకర్తలందరూ కూడా వచ్చిన భక్తులందరితోటి ఆ పురాణ ధ్యానం ఓపెన్ చేసి మహాదేవనామ జపాన్ని చేయించాలి. నేను ఈ సెల్ ఫోన్కు జపమాల అని పేరు పెట్టినాను. ఎందుకంటే సన్యాసుల చేతుల్లో దండ ఉన్నా ఉండకపోయినా, సువాసన పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉన్నా లేకున్నా, సెల్ ఫోన్ లేని వాళ్ళు మైనార్టీలకు తీరని అన్యాయం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెసేనని బీఆర్ఎస్ నేత మహమ్మద్ అజీం అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం సభకు ప్రజలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. కష్టపడ్డ వారికే టికెట్ కేటాయించామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారం దక్కించుకునేందుకు కాంగ్రెస్ నానా యాతన పడుతుందన్నారు. కార్యకర్తలకు అన్యాయం చేసే పార్టీ కాంగ్రెసేనని చెప్పారు. రాజేందర్ రావు పూర్తిగా ముస్లిం వ్యతిరేకి అని, మైనార్టీ నాయకులను కాంగ్రెస్లో తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని, స్థానికంగా ఉంటూ అందుబాటులో ఉండే గంగుల కమలాకర్ మాత్రమేనని అన్నారు. అధికారం దక్కించుకోవడానికి తహతహలాడుతుందని స్పష్టంగా ఈరోజు మనకి ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, పేపర్లో ఇలా స్పష్టంగా పేపర్లో రాయడం జరిగింది. మీరు కష్టపడండి, కష్టపడ్డ వారికే నామినేట్ పదవులని చెప్తున్నారు. మరి కష్టపడ్డ వాళ్ళకి కార్పొరేటర్ టికెట్లు ఎందుకు ఇవ్వలేదా తుమ్మల నాగేశ్వరరావు గారు? మిమ్మల్ని ప్రజలను కార్యకర్తలను వాడుకోవడం, ఏదైతే బ్యాగులు పట్టుకొచ్చిన వాళ్ళకి అమ్ముడు పోయి టికెట్లు ఇస్తారు తప్ప, ఆ బ్యాగులు పట్టుకొచ్చిన వాళ్ళకి నామినేట్ పదవులు ఇస్తారు తప్ప కార్యకర్తలకు మీరు ఎక్కడ కూడా న్యాయం చేయరు. కార్యకర్తలకు న్యాయం చేయని పార్టీ ఏదైతే ఉన్నదంటే అది ఏకైక పార్టీ, అది కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజు చూసుకున్నట్టయితే స్పష్టంగా బయటపడ్డాడు వెల్చెల రాజేంద్రరావు, స్పష్టంగా బయటపడ్డాడు. ముస్లింల ద్రోహి, ముస్లింల వ్యతిరేకేతి, ముస్లింలను టార్గెట్ చేసిన వ్యక్తి, ముస్లింలను అంచివేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది వెల్చెల రాజేంద్ర అని చెప్పక తప్పదు. ఇగో సాక్ష్యం చూసుకోండి. ఈ రోజు అన్ని పేపర్లలో రావడం జరిగింది. ఇదే భాగవతం మొత్తం బయటపడ్డది. ఒక్క ముస్లిం నాయకుని ఫోటో లేదు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుంది ఈ బాలుడి ఘనత. 1,00,000 మంది పాల్గొన్న పోటీ పరీక్షలో అద్వితీయ ప్రతిభను కనబర్చాడు. సుచీర్ ఇండియా నిర్వహించిన సర్ సివి రామన్ యంగ్ జీనియస్ ఒలింపియాడ్లో టాపర్గా సుహాన్ రెడ్డి నిలిచాడు. సుచీర్ ఇండియా 6 రాష్ట్రాల్లోని 1 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ ఒలింపియాడ్ నిర్వహించింది. ఇందులో 1,00,000 మంది విద్యార్థులు పాల్గొనగా తరగతుల వారీగా టాపర్స్ ను ఎంపిక చేసింది. శంకరపట్నం మండలం లింగాపూర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంతం లింగారెడ్డి మాధవీల కుమారుడు అంతం సుహాన్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పారమిత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బాల్యం నుండే చదువులో ముందంజలో ఉన్న సుహాన్ రెడ్డి సుచీర్ ఇండియా నిర్వహించిన ఈ ఒలింపియాడ్లో 8వ తరగతి విభాగంలో టాపర్ గా నిలవడం విశేషం. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, శివాజీ రాజాలు సుహాన్ రెడ్డికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. భవిష్యత్తులో సుహాన్ రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. సుహాన్ రెడ్డిని పారమిత పాఠశాలల చైర్మన్ ప్రసాదరావు, అంతం తిరుపతి రెడ్డి, అంతం శ్రీనివాసరెడ్డి, లేబర్ ఆఫీసర్ ఏ సత్యనారాయణ రెడ్డి, పోస్ట్ మాస్టర్ కృష్ణారెడ్డిలు అభినందించారు. కరీంనగర్ జిల్లా గన్నేవరం మండలంలోని చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు విభూతి వీరకుమార్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామ రేషన్ డీలర్గా విధులు నిర్వహిస్తూ వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా మండల ప్రజలకు సేవలు అందించారు. మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు WJI జిల్లా ప్రధాన కార్యదర్శి గుడాల శ్రీనివాస్, మండల పాత్రికేయులు బూర తిరుపతి, వడ్డాల తిరుపతి, భీమనాథి వెంకటేష్, నేరెళ్ల నరేష్ గౌడ్, జాలి నరేష్ రెడ్డి, వినుకొండ లక్ష్మణ్లు బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు.
కరీంనగర్లోని 24వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థి బేతి మహేందర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు తిరుగుతూ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, ఒక్కసారి అవకాశం కల్పించాలని బేతి మహేందర్ రెడ్డి కోరారు. ఇప్పటికే 3 సార్లు అభిమానించి ఓట్లు వేశారని గుర్తు చేశారు. మరోసారి అవకాశం కల్పించి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బేతి మహేందర్ రెడ్డితో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని 55వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోల మాలతి సంపత్ రెడ్డిల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్లోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. గతంలో కరీంనగర్ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని కోల మాలతి సంపత్ రెడ్డి అన్నారు. మరోసారి గెలిపిస్తే డివిజన్ను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజలతో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పారు. డివిజన్ ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోల మాలతి సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లోని 24వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఒంటెల సత్యనారాయణ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. డివిజన్లోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో అభివృద్ధి చేశామని, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ఒంటెల సత్యనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. బండి సంజయ్ నాయకత్వంలో భారీగా నిధులు కేటాయించేలా కృషి చేస్తూ డివిజన్ అభివృద్ధిలో ముందుంచుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంటెల సత్యనారాయణ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 24 పరిధిలోకి బ్యాంక్ కాలనీ, వారలపల్లి, వాసవినగర్, తులసీనగర్, కీర్తివాడ, మెహర్ నగర్, వివేకానందపురి, వీడియో కాలనీ ఇవన్నీ కూడా మన 24 డివిజన్ పరిధిలోకి వస్తాయి. డివిజన్ గతంలో శివారు ప్రాంతంగా ఉండే ఈ డివిజన్లో గతంలో మట్టి రోడ్లు, గుంతల రోడ్లు ఏవి కూడా మౌలిక సదుపాయాలు లేకుండా ఉన్నటువంటి డివిజన్ను గతంలో 2 సార్లు ప్రజలను ఆశీర్వదించి నన్ను కార్పొరేట్గా గెలిపించారు. వారి ఆశయాలకు అనుగుణంగా నేను ప్రవర్తించి మెల్లిగి రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. 10,000 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్లో 8,000 మీటర్ల రోడ్లు నా హయాంలో గతంలో ప్రజల సహకారంతో నిర్మించాము. అదేవిధంగా లైట్లు ఒక 650 లైట్లు మా హయాంలో జరిగాయి. హైమాస్ లైట్లు 2 నుంచి 3 ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధికి చిరునామాగా ఈ 24వ డివిజన్ ఉన్నది. కరీంనగర్లోని మార్కండేయ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి కొట్టే స్వప్న ప్రభాకర్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. 13వ డివిజన్లోని పలు కాలనీలలో గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆశీర్వాదంతో టికెట్ లభించిందని, వారి సహకారంతో డివిజన్ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొట్టే స్వప్న ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
కరీంనగర్లోని మంకమ్మ తోటలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 45వ డివిజన్లోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారాన్ని చేపడుతున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. గతంలో డివిజన్ను అభివృద్ధి పథంలో నిలిపామని, మరోసారి అవకాశం కల్పిస్తే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజుల నుంచి నేను 45 డివిజన్ వార్డులో ప్రచారంకి వెళ్తున్నాం. ఏ గడపకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు కూడా అక్క ఇంతకుముందు పనిచేసింది, డెఫినెట్లీ అక్కకే ఓటేసి గెలిపిస్తామని అన్నారు. ఎంతమంది వచ్చినా వాళ్ళు చెప్పిపోతారు, కానీ అక్క ఎప్పుడు మా ముంగట్నే ఉంటుంది, మా ముంగట్నే నిలబడుతుంది, మాకు పనులు కూడా చేసి పెట్టింది కాబట్టి డెఫినెట్లీ అక్కనే గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొంత పెద్ద లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాస్ ర్యాలీలలో చెప్తున్నారు. ఏంటిది, స్మార్ట్ సిటీ ఫండ్స్ నేనే తెచ్చినా, స్మార్ట్ సిటీ నేనే తెచ్చినా అని పెద్ద ప్రకటనలు పలుకుతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో ఆ టైంలో కార్పొరేటర్, ఇక్కడ కరీంనగర్ కార్పొరేటర్, స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ స్మార్ట్ సిటీ కరీంనగర్ చేర్చడానికి ముఖ్య కారకుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ గారు. వారు తీసుకొచ్చిన ఫండ్స్ ద్వారానే ఈ విధంగా కరీంనగర్లో ఇప్పుడు సెంటర్ లైట్స్ కానీ, ఈ రోడ్లు కానీ, సీసీ డెవలప్మెంట్ కానీ, నీళ్ళ సమస్య ఇవన్నీ కూడా ఇప్పుడు వారు తెచ్చిన ఫండ్స్ ద్వారానే. కరీంనగర్లోని 13వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి రెడ్డవేన లావణ్య రాజు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఆయా కాలనీలలో గడప గడపకు తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బండి సంజయ్ ఆశీస్సులతో టికెట్ లభించిందని, గెలిచి ఆయనకు గిఫ్ట్గా ఇస్తామని రెడ్డవేన లావణ్య రాజు అన్నారు. డివిజన్ అభివృద్ధి కోసం కేంద్రంలోని బీజేపీ నుండి భారీగా నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. డివిజన్ ప్రజలు ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డవేన లావణ్య రాజుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం కమలంపు గుర్తుకే మన ఓటు, కమలంపు గుర్తుకే మన ఓటు, గుర్తుల గుర్తుంచుకో, కమలం గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో కరీంనగర్కు 1400 కోట్లు ఇచ్చారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ఆడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. సీఎంకు నిజంగా దమ్ముంటే ఆ నిధుల ఖర్చులపైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని బొమ్మకల్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. 34 డివిజన్ల అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి తాను 1500 కోట్లు తెచ్చానని, ఇందుకు సంబంధించిన ఖర్చుల వివరాలతో బుక్లెట్ ప్రింట్ చేసి ఇంటింటికి పంపుతున్నానని చెప్పారు. నేడు సీఎం వస్తే ఎల్లుండి సీఎం ఆయన అన్న అసదుద్దీన్ ఓవైసీ వస్తున్నాడని, మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తలేడు, డ్రగ్స్ కేసులో విచారణ చేస్తలేడు, ఫామ్ హౌస్ కేసులో అరెస్టులు లేవు. ఇవాళ వాళ్ళు ఒక్కటి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏమన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ అవినీతిపై విచారణ జరిపిస్తాం. ఇలా మీరు ఒకటి లోపాయకార ఒక్కందం, పైసలు మొత్తం పంచుకుంటున్నారు, ప్రతి కేసు బయటికి వస్తారు, పైసలు తీసుకుంటారు, మూటములు తీసుకుపోయి ఢిల్లీలో కప్పం కడతారు. ఈ బుక్ ని పంపిస్తా, ఈ బుక్ లో ఏదో ఒకటి తప్పైన నా కేసు పెట్టు. ఇప్పుడు నువ్వేం చేసినావో 24 గంటల లోపల నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. నేను మొన్ననే చెప్పినా. ఇలా మీరు చూసిన మీటింగ్ లా రేవంత్ రెడ్డి సార్ 1400 కోట్ల రూపాయలు కరీంనగర్కి ఇచ్చారు. అందరు నవ్వి రాలేదా? అది ఈ శతాబ్ది జోక్ అని అంటది. దానంతా జోక్ నవ్వుకుంటారు జనం నీ మాటలు చూసి. తలగా నాకు ఒక పైసలు నువ్వేంటి, ఢిల్లీకి పైసలు ఇవ్వడానికి నీకు సరిపోలేదా? మాకడితో పైసలు నువ్వు మళ్ళీ 134 కోట్ల రూపాయలు మొన్న తీసుకొస్తాం, 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఇలా నువ్వు 1400 కోట్ల రూపాయలు తీసుకొస్తావంటే ఏడిచ్చినావు నువ్వు, ఎవరికి ఇచ్చినావు నువ్వు చెప్పరా? నాకు లెక్క శ్వేతపత్రం విడుదల చేయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.